వడ్డే రాజేందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణలో 12,516 మందికి మనం ఒకటే అడుగుతున్నాము. అది మాకు పైసలు ఇవ్వకరాబాయి, పైసలు మీ దగ్గర లేవు. ఎందుకంటే నీ చెప్పలేకపోవాలి జనాలు చూస్తున్నాం కాబట్టి నువ్వు మాకు వచ్చేటువంటి నోషనల్ ఈక్విప్మెంట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. కాబట్టి అది కూడా 12,000 మందికి సంబంధించినటువంటి సమస్య. దాని తర్వాత నేనే ఇప్పుడు మాట్లాడితే అధ్యక్షులు మాట్లాడాలా. రాజకీయ నాయకుడితో మనకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు మనము వాళ్లకు తప్పకుండా ఎప్పుడైనా ఏ కాలమైనా నిర్మల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఈడ ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి ఒక అధికారులు మనకు వ్యత్యాసాలు గుర్తించి మరి ఏదో చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అట్లాంటి నాయకులను మరి చాలా మందిని కూడా మనం ఇంటికి పంపించినటువంటి చరిత్ర మనకు నిర్మల్కు ఉన్నది. కానీ దురదృష్టం ఈసారి 2025-26 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి 33 జిల్లాల్లో అత్యధిక అవినీతి మరి ఏదైతే ఏసీబీ ట్రాప్స్ జరిగాయో అది మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని వేచి తూచి ఉన్నటువంటి ప్రజా ఉద్యోగులు మరి తన యొక్క ఆవేదనను ఆపుకోలేక తన బాధను దిగమింగలేక మరి ఎంతో బాధతో మరి ఈరోజు ఈ ఉవ్వెత్తున ఈ యొక్క ఉద్యమానికి మరి మహాధర్నకు రావడం జరిగింది. ఎందుకంటే మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది పిఆర్సీ గడువు మూసి. మరి అదేవిధంగా మరి డిఏలు 1 డిఏ 2 డిఏలు 3 డిఏలు అంటే 4 డిఏలు ఉంటేనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చినప్పుడు మన గవర్నర్ ఎన్సిలింగన్న గారి ఆధ్వర్యంలో మాకైతే ఎవరైతే ఉద్యోగులకు ఇబ్బంది పెడతారో వాళ్ళకు తప్పకుండా మా యొక్క ఉద్యోగ తగ్గుతూ అనేవారు. అదే దాంట్లో భాగంగా అతను 4 డిఏలు పెండింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేకపోయాడు. అదేవిధంగా మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు మరి 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి చరిత్ర లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో మన ఓపిక కూడా ఎంతవరకు ఉంటుంది, సహనం నశించింది. మరి అంతేకాకుండా మనకు రావాల్సినటువంటి మనం జమ చేసుకున్నటువంటి సిపిఎఫ్ డబ్బులు కానీ ఇంకా ఇతర డబ్బులు మనం సేవ్ చేసుకున్న డబ్బులు కూడా కొన్ని సంవత్సరాలైనా కానీ మనకు రాలేకపోతున్నాయి. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ బాధలు అయితే వర్ణన ఇస్తాం. ఎందుకంటే వారు రిటైర్డ్ అయితే నేను బిడ్డ పెళ్లి చేస్తానో, ఇల్లు కట్టుకుంటానో, నేను ఫ్యాక్టరీలు కట్టుకుంటానో అని చెప్పి ఎంతో ఆశతో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు వాళ్లకు 3-4 సంవత్సరాలైనా కూడా ₹1 రాకుండా పోవడం. దాన్నే దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల 2,000 కోట్లు మరి ఖచ్చితము మనకు విడుదల చేయాలని చెప్పి మన ప్రధాన డిమాండ్ అయినటువంటి 6 డిమాండ్లలో అది కూడా ఉంది.